అంట్రా సరే గిరి ప్రదక్షిణకి వెళ్ళొచ్చాం, అన్నీ అయిపోయింది. పార్ట్ 9 అనుకుంటా ఇది, శరీర ధర్మం. అయితే మీ నుంచి లాస్ట్ 4 days నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఎక్కువ నాకు ఎందుకో కానీ సైకలాజికల్ రిలేటెడ్ వస్తాయి. నేను ఎప్పుడైనా ఒకటి ఏమంటానంటే ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ అనేది ఒకదానికొకటి ఇంటర్లింక్. మీరు స్ట్రాంగ్ గా ఇది చెయ్యాలి అనుకుంటే మాత్రమే అది చేయగలుగుతారు. అలా కాకుండా ఏ థాట్స్ తోటి పెట్టేసుకొని నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే అవదు. బట్ గిరి ప్రదక్షిణ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. అట్ ది సేమ్ టైం ఈ శారీస్ గురించి చెప్తాం, మళ్ళీ చెప్తాం. సో గిరి ప్రదక్షిణ కంటే చెప్పే ముందు మీరు చాలా క్వశ్చన్స్ వేశారు వాట్సాప్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, కమెంట్స్ లో గానీ, వీటిలో నేను మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేను. రీజన్ ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చెయ్యందే ఆ ప్రాబ్లం కి నేను సొల్యూషన్ అనేది చెప్పలేను అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో కొన్నిటికి మాత్రం ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. వన్ థింగ్ ఒకటి వచ్చేసి జ్యోతిష్యంది నెంబర్ ఇవ్వచ్చు కదా. పార్ట్ 9 అనేది పేరేంటంటే థాట్ ప్రాసెస్, ఆలోచన. పేరే ఆలోచన. ఓకే, దాంట్లో ఫస్ట్ చెప్తా. మీరు ఎందుకు చంటి అన్న నెంబర్ ఇవ్వరు అని అడుగుతారు. సో చంటి అన్న నెంబర్ ఎందుకు ఇవ్వను అంటే నేను ఒకటి చెప్తా. అన్న కూడా మొన్న ఇదే చెప్పాడు, నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు వస్తారు, పీసీఓడి ఉంది, నాకు వెయిట్ గెయిన్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి, ఇతరితర ఏదేదో అవ్వాలి అన్ని చెప్తారు. సైనసైటిస్, మీ సైట్ తగ్గింది కదా, ఇవన్నీ సొల్యూషన్ చెప్పండి అని అడుగుతారు. వాటికన్నిటికీ నాకు సొల్యూషన్ చెప్పాలి అనిపిస్తుంది. ఈవెన్ నా ఓవర్ థింకింగ్ తగ్గుతుందా, యాంగ్జైటీ తగ్గుతుందా, ఇంకొన్ని లైఫ్ స్టైల్ ఇష్యూస్ అన్ని కూడా అన్ని తగ్గుతాయా అంటారు. ప్రతిదీ నాకు అవును అని గట్టిగా చెప్పాలనిపిస్తుంది, కానీ నేను చెప్పలేను. ఎందుకు తెలుసా? రీజన్ ఏంటంటే ఇక్కడ వచ్చే ప్రతి దానికి సమస్య ఏంటంటే కష్టంతో కూడుకున్నది. అంటే నువ్వు చేయగలిగితే, నువ్వు దానికి కష్టపడడానికి రెడీ అయితే నీకు సొల్యూషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీర్తి ఉంది. కీర్తక్క గత 4 ఏళ్ల నుంచి 10 కేజీలు తగ్గుతుంది, 10 కేజీలు పెరుగుతుంది, 10 కేజీలు తగ్గుతుంది, 10 కేజీలు పెరుగుతుంది. అయితే కీర్తక్క సొల్యూషన్ ఏంటి? అట్లీస్ట్ 1 సంవత్సరం అయినా కంటిన్యూగా ఏదైతే ఒకటి చెప్పామో దాని మీద చేయాలి. కీర్తక్క ఏం చేస్తుంది? 3 నెలలు చేస్తుంది, 10 కేజీలు తగ్గుతుంది, 6 నెలలు వదిలేస్తుంది. నా వల్ల అవ్వలేదు మేడం, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మా వాళ్ళు చచ్చిపోయినారు, వీళ్ళు చచ్చిపోయినారు, 100 వేస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంది, కానీ నువ్వు కష్టపడడానికి రెడీగా లేవు. సేమ్ థింగ్ అని అడిగా, నువ్వు ఎందుకు నెంబర్ ఇయ్యద్దు అంటావు అంతమందికి కూడా అంటే సేమ్ నీ మెథడే ఇది కూడా. ఇక్కడ నీకు 2005లో నిన్ను అందరూ చూసి అయ్యో మీరు ఇంత సక్సెస్ అయినారో సంథింగ్, ఏదో మీ దృష్టిలో ఏందో సక్సెస్ హ్యాపీనెస్ ఏదైనా అయిండొచ్చు, ఉన్నారు కదా. సో మాకు కూడా చెప్తే మేము కూడా మా జాతకంలో ఏముందో తెలుసుకున్నాం కదా అని ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు. నీ ఫ్రూట్ అనేది నువ్వు 2018 నుంచి స్ట్రగుల్ అయితే 2019లో నువ్వు యాక్సెప్ట్ చేసి కష్టపడడానికి స్ట్రగుల్ అయితే స్టార్ట్ అయితే నీకు ఫ్రూట్ అనేది ఇప్పుడు వచ్చింది. కానీ జనాలకి ఒక జాతకం తీసుకొచ్చి ఇచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కీర్తక్క, ఇది కూడా మన కీర్తక్కే ఎగ్జాంపుల్, జాతకం ఇచ్చి దీంట్లో ఎన్ని దరిద్రాలు ఉన్నాయి, నీకు ఒక 2-3 years టైం పడుతుంది, సో అండ్ సో నువ్వు ఇది కష్టపడాలి, ఇది నువ్వు చెయ్యాలి అంటే అసలు వారం రోజులు వేస్తుంది, వారం రోజులు కూర్చుంటది, 1 నెల రోజులు వదిలేస్తుంది. సో నువ్వు కంటిన్యూగా ఒక వర్క్ చేస్తే సక్సెస్ అవుతావు అని చెప్తాం, కానీ ఆ కంటిన్యూటీ అనేది రాదు. అన్న కూడా అదే చెప్పాడు. ఒక జాతకం తీసుకొచ్చి మీరు చెయ్యండి, నా ప్రాబ్లం ఇది అనగానే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎలా చేస్తున్నారంటే మీరు ఆ పూజ చేసేసుకోండి, ఈ హోమం చేసేసుకోండి అంటే ఓకే, ఇదేదో షార్ట్ కట్స్ అనమాట. జనం షార్ట్ కట్స్ లాగా అనుకునేసి దాని వైపు వెళ్ళిపోతున్నారు తప్ప దానికి కష్టపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ శని అనేది ఉంటే వాళ్ళు హ్యాబిట్స్ మీద ఫోకస్ చేయాలి, హెల్త్ మీద ఫోకస్ చేయాలి. వాళ్ళు ఏదైతే ఒక పని చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంటిన్యూగా దాని మీద ఫోకస్ చేయలేరు. హ్యాబిట్స్ మీద హై ఇంపాక్ట్ ఉంటుంది, కానీ వీళ్ళు చేయరు. ఒక పని ఎంత నాశనం అవుతున్నా కూడా అదే పని చెయ్యాలి అని గట్టిగా పట్టుకోవాలి. ఒక 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత వీళ్ళ టైం బాగుండడం ఏదో జరుగుతుంది. ఆ టైంకి నువ్వు ఎవ్రీ డే నీ వర్క్ నువ్వు చేస్తా అంటే నీకు మంచిగా ఉన్న టైంకి నువ్వు ఆల్రెడీ చేస్తున్న వర్క్ కి పికప్ అందుకుంటుంది. అంతేగాని రాత్రికి రాత్రి కూర్చొని దేవుడా నా జాతకం ఒక్కసారిగా ఇలా అయిపోవాలనగా డింగ్ అని ఒక్కసారిగా పెరిగిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ కీర్తిది ఒక 3 ఏళ్లు కష్టపడితే తన దానికి మంచిగా ఉంది అని అనుకుందాం. ఈ 3 ఏళ్లు తను రోజు వర్క్ చేయాలి,
అది హార్టికల్చర్ లో చేసుకుంటుందో, నర్సరీలో చేసుకుంటుందో, శారీస్ లో చేసుకుంటుందో, వీడియోస్ లో చేసుకుంటుందో, వాట్ ఎవర్. ఆ 3 ఏళ్ళు తను కంటిన్యూ చేయాలి. 3 ఏళ్ళు ఎలాగో నా టైం బాగాలేదు కదా, ఏం చేస్తాంలే, 3 ఏళ్ల తర్వాత చేద్దాంలే అనుకుంటే ఏమైందంటే 3 ఏళ్ళకి నీకు కరెక్ట్ గా మంచి టైంకి వచ్చే టైంకి ఉన్నది పోయా ఇది పోయా అన్నట్లు అన్ని పోతుంది అనమాట. అంటే నీకున్న మంచి టైంని కూడా నువ్వు యూజ్ చేసుకోలేవు. సో జాతకం అనేది ఎందుకు నేను వద్దు ఇయ్యను అని అంటే జనాలకి ఇన్స్టెంట్ కావాలి, కష్టపడడం అవసరం లేదు. అన్న చెప్పేది కూడా ఎట్లా అంటే, చంటి అన్న చెప్పేది కష్టపడమంటాడు. నేను ఇన్నిసార్లు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినాను, నా వల్ల కాదు, నీకు ఈ మెంటల్ టార్చర్ నేను పడలేను, నేను చేయలేను. కీర్తిని అడుగు ఒకసారి. కీర్తిని మొన్న అయితే ఒక 6 months ముందు, గుడికి పోతావా లేదా, నేను పోలేదు, నాకు ఓపిక లేదు పో. ఎలా అంటాడంటే మోహన్ బాబులో అంతే, నీ జీవితం నాశనం అయిపోతుంది అంటాడు. ఏం మాట్లాడుతున్నావు, అన్ని ఆగిపోను కాక ఇట్లా నా ఏం చెప్తున్నావు అన్న నువ్వు అంటే, చెప్పింది చేయవు గాని అన్ని కావాలంటావు పా అంటాడు. సరేలే అని చెప్పేసి మళ్ళీ పోయేసి అది చేసుకుని, అంటే సూర్యుడికి పోయేసి నమస్కారం పెట్టుకుని ఏదో ఒకటి చేసేస్తాం. ఎందుకు ఇట్లా ఊరికే చెప్తావు అంటే, సూర్యుడు అనేవాడు ఆయన నీకు మంచి హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆయన ఏమని చెప్పాడు ఇక్కడ, సూర్యుడు అనే పర్సన్, అదే ఒక గ్రహం నీకు హెల్త్, నీకు హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసేలా చేస్తాడు. అంతేగాని నువ్వు కూర్చొని దేవుడా నాకు దా ఆరోగ్యం దా అని తదాస్తు అనడు, పోడా. సో ఇక్కడ ఏంటంటే అన్న చెప్పేది ఎట్లా అంటే, షార్ట్ కట్స్ చెప్పడు, నీకు ఇన్స్టెంట్ లో కావాలి సక్సెస్. ఆ ఇన్స్టెంట్ అనేది సక్సెస్ రాదు, నువ్వు ఎవ్రీడే నువ్వు స్ట్రగుల్ అయితేనే వస్తుంది. సో అందుకని చెప్పేసి అన్న జనం ఎట్లా అంటే వాళ్ళకి ఏదేదో మంత్రాలు చెప్పాలి, పూజలు చెప్పాలి, వాళ్ళకి మంచి హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోమని కూడా చెప్పరు, కష్టపడడానికి ఇష్టపడరు, ఎంతసేపు నెగిటివ్ థాట్ లోనే ఉంటారు. అవసరం లేదు, నువ్వు చూపించుకో, నీది నువ్వు చూసుకో, స్వకార్యం స్వామి కార్యం 2 అయిపోద్ది, చూయించుకోండి. సాయి కీర్తి అది చూయించు. సో అని చెప్పాడనమాట. రెండోది, ఇప్పుడు నేను రెండోది ఏదైతే చెప్తానో ఇది చాలా మందికి సుత్తి సోది టాపిక్ లాగా ఉంటది. దయచేసి మీకు లైఫ్ మార్చుకోవాలి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేను ఇక్కడ నుంచి నా లైఫ్ మార్చుకోవాలనుకునేటప్పుడు మాత్రమే ఈ టాపిక్ వినండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇది చాలా మంది లైఫ్ ని ఎండ్ చేసుకోవాలి అంటే ఇంక నేను సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ వరకు వెళ్తుంటారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి 2 సబ్ కాన్షియస్ కాన్షియస్ మెమరీ కొట్టుకుంటుంటాయి. ఒకటి వచ్చేసి గిల్ట్ తోటి, నువ్వు చేసావు, నువ్వు అదే చేసావు, అలాగే చేసావు, నువ్వు ఇలా చేయకూడదు, నీదే తప్పు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళ గురించి ఆలోచించు, ఇలా చెప్తుంటది. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, లేదు ఏం కాదులే వదిలేసేయి, నీది నువ్వు చూసుకో, ఇప్పుడు నువ్వు ఇది ఫోకస్ చేయి, ఇలా చెప్తుంటది. నువ్వేం చేస్తుంటావు, నువ్వు ఎవరి మాట వింటుంటావు అనే దాని మీదే నీ లైఫ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. లైఫ్ అనేది ఎక్కడో కాదు, ఈ రోజు నువ్వు ఏం ఆలోచిస్తావు. సో దీనికి నేను ఏదైతే ప్రాక్టీస్ చేశానో అది మీకు చెప్తాను వినండి. మనం ప్రతి ఒక్కళ్ళకి చైల్డ్హుడ్ లో, ఇక్కడ ఈ వీడియో చూసే చాలా మంది వరకు అత్యద్భుతంగా గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళం ఎవరం కాదు. నేను కూడా చెప్పా, నేనైనా ఒక రేకుల ఇంట్లోనే పెరిగిన, మన వాళ్ళు ఎవరైనా కూడా ఆల్మోస్ట్ గుడిసెల్లో, పెంకుటిళ్లలో, లేకుంటే బేసిక్ ఒక ఇళ్లలో పెరిగిన వాళ్ళే. సో మనకంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళవే. మనకు ఆ టైంలో ఎలా ఉంటది మన థాట్స్, చిన్న దానికి కూడా, అంటే అరే ఇది ఉంటే బాగున్నాయి, ఈ 1000 రూపాయలు ఉంటే బాగున్నాయి, ఈ డ్రెస్ తీసుకునే వాళ్ళం, ఇంకోటి ఉంటే బాగున్నాయి, అరే మనం ఏమంటారు ఈ చెప్పులు కొనుక్కునే వాళ్ళం, ఏం కీర్తి ఎన్ని ఉండేదే కదా. సో ఇట్లాంటి థాట్స్ ఉండేవి. ఈ షాపింగ్ చూసినప్పుడు ఇట్లుండేది. అండ్ అరే ఒక చిన్న ఎగ్జిబిషన్ కి పోతే బాగున్ను, లేకపోతే ఒక చిన్న టూర్ కి పోతే బాగున్ను. ఒక ఏజ్ సో వీళ్ళ లాంటి వాళ్ళు అనుకో, మన హనీ లాంటి వాళ్ళ ఏజ్ లో. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమైతుందంటే, మన జనాల మెంటాలిటీ చూసి అసహ్యం పుడుతుంది, విరక్తి పుడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల్ని నమ్మడం మానేస్తాము, ప్రతిదానికి భయం ఉంటది, కోపం ఉంటది, చిరాకు వస్తుంటది. అండ్ మన లైఫ్ ని ఏమైతే ఎంజాయ్ చేయాలనుకుంటామో అది మర్చిపోతాం. నువ్వు బాధ్యతలు చేయి, ఇంకోటి చేయి, ఏదైనా చేయి. కానీ నీకు గుర్తుందా, ఒకప్పుడు 100 రూపాయలకి అమ్మ 100 రూపాయలు అనేది నీకు ఇప్పుడు 100 రూపాయలు ఈజీగానే చేతిలో ఉంటది. కానీ ఆ 100 రూపాయలని నువ్వు ఖర్చు పెట్టలేవు. చిన్నవే కదా, దాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా, నీకు రాదు. నేనేం ప్రాక్టీస్ చేసిన అంటే,
ఇప్పుడు నాకు ఈ ఏజ్ వచ్చింది. ఇది నేను చాలా సార్లు చెప్పాను మీకు. ఈ థాట్ ప్రాసెస్ మీకు నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు గిరి ప్రదక్షిణ పోయినాం. ఇప్పుడు గిరి ప్రదక్షిణ పోయినప్పుడు మామూలుగా ఎవరైనా ఒక పెద్ద బ్యాచ్ వేసుకుంటారు. ఆగవే, ఒక పెద్ద బ్యాచ్ వేసుకుంటారు. ఆ కార్లు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని రచ్చ రంబోలా చేసేసుకొనేసి ఏదేదో పెట్టుకొని అంటే ఒక కంఫర్ట్ లెవెల్ అని పెట్టుకొని పోతుంటారు. మేము ఎట్లా పోయినామంటే అసలు వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకొని, అది కూడా ఎవరో ఆవిడ మధ్యలో ఇచ్చారు అంతే, పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ అసలు మీరు రోడ్లోనే పడుకున్నాం. కీర్తి రోడ్లోనే పడుకున్నా. నేను ఎన్నిసార్లు పడుకున్నానో నాకే తెలియదు. నిద్ర సుఖమేర కదా అన్నట్లు రోడ్లోనే పడుకున్నాం. చిన్న చిన్న రాళ్ళు రప్పల్లో ఉంది మొత్తం అడవి ఏరియా లాగా. దాంట్లో చెప్పులు లేకుండా నడుచుకుంటా పోతుంటే కీర్తి ఒక మాట అనింది అనమాట వాళ్ళని. అన్నా ఏంటన్నా ఈ సిమెంట్ది నొప్పిగా ఉంది, తారది లేదా అనింది. అయ్యో తారది ఎందుకు లేదమ్మా, నెక్స్ట్ అంతా తారదే ఉంది. కాకపోతే ఎలా ఉంటదంటే తారది ఎలా ఉంటదంటే అమ్మా మొత్తం అంతా గుల్లల్లాగా వచ్చేసి నీకు ప్రతి చోట ఎక్కడ గుచ్చుకుంటుందో కూడా తెలియకుండా అర్థం కానట్టు మొత్తం గుచ్చుకుంటానే వస్తుంది, వెయిట్ చేయన్నారు. దెబ్బకి భయం వచ్చేసింది కీర్తికి. అది 2 కిలోమీటర్ల తారు దారి వచ్చిందనమాట. కీర్తి లిటరల్ గా మాకందరికి రక్త కన్నీరే. ప్రాబ్లం నడవడం కాదు, అక్కడ గుచ్చుకుంటున్నాయి చెప్పులు లేకుండా. మాకు నడవడం సమస్య అనిపించట్లే, అసలు కాలు నొప్పులు కూడా రాలా నాకైతే. ఆ గుచ్చుకోవడం అంత పాదాలు సెన్సిటివ్ గా పెరిగి చాలా ఇబ్బందిగా భయంగా అనిపించింది ఇది మాత్రం. అయితే ఏమైంది, ఆ కొంచెం మళ్ళీ ఆ తారది పోగానే మళ్ళీ సిమెంట్ రోడ్డు వచ్చింది. సిమెంట్ రోడ్డు చాలా రఫ్ అండ్ టఫ్ ఉంది. అది మామూలుగా ఆ టైంలో అక్కడ ఏదైనా సిమెంట్ వేసిన తర్వాత అవి ఇవి తిరగాలి కదా, తిరిగినప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతుంటది. ఆడేం తిరగవు కదా, చాలా రఫ్గా ఉందనమాట. ఆ తర్వాత తారది అయిపోగానే సిమెంట్ రాగానే అమ్మా సిమెంట్ వచ్చింది. అక్కడ అర్థమైందా సమస్య? కంఫర్ట్ అనేది మనం అనుకుంటేనే అది కంఫర్ట్. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే మనం దానికి అలవాటు అయిపోతామా, గుర్తుందా? ఇంకా నా వల్ల సాయిక వల్ల కాక ఇంకా ఎంతసేపు ఉన్నా ఇదే అర్థమైపోయిందని చెప్పి మనం రియలైజేషన్ తో పాటు పోతున్నాం. వెళ్ళిపోయిన రమేష్ అసలు ఎంత బాగా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఏంటంటే నువ్వు సిచ్యువేషన్ ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి ప్రతిసారి కంఫర్ట్ జోన్ రాగానే చాలే ఇక్కడ బాగానే ఉంది, ఇంకొంచెం రాగానే నా వల్ల అవ్వట్లేదు అనుకున్న దానికంటే కష్టాన్ని ఒకసారి అనుభవించేసిన తర్వాత చిన్న కంఫర్ట్ కూడా నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు ఆ హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయాలా, అంతేగాని ఇంకాస్త బెటర్ వస్తే బాగున్నాయి, ఇంకాస్త బెటర్ వస్తే బాగున్నాయి నువ్వు అనుకునే కొద్దీ సాటిస్ఫాక్షన్ ఉండదు. నువ్వు రియాలిటీని యాక్సెప్ట్ చేయలేవు. సో దానివల్ల ఏమవుతుందంటే తెలియకుండానే నొప్పి. అంటే నువ్వు జర్నీ చేయాల్సిందే, నీకు తప్పదు. కొండ చుట్టూ అంటే తిరగాల్సిందే, నీకు ఆప్షన్ లేదు. కానీ నువ్వు దాన్ని రియలైజ్ అయిపోయి ఇంతే, ఇలాగే ఉంటది నా రోడ్డు, వాట్ ఎవర్. అసలు తెలుసా, నాకంటే ముందు సాయి కీర్తి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అసలు ఏడ్చిన వాళ్ళు. సో నువ్వు వాళ్ళు ఎందుకంటే రియలైజ్ అయిపోయినారు, ఇంక దాటాల్సిందే, వాట్ ఎవర్, ఇంకా తప్పదు. మెయిన్ అక్కడ ఏంటంటే ఇంకెంతెల్లా ఇంత మించి దారుణాలు ఉన్నాయి. రీచ్ అయిపోతే రెస్టింగ్ పాయింట్ వస్తుంది, చూసుకుందాము అని. సో లైఫ్ కూడా ఎట్లా అంటే నీకు ఎక్కడ కూడా ఒక కంఫర్టబుల్ రాదు, సిచ్యువేషన్ రాదు. నువ్వు ఏజ్ పెరిగే కొద్దీ నీకు స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని రియలైజ్ అయ్యి యాక్సెప్ట్ చేస్తే నేను జర్నీ చేయాల్సిందే, నాకు ఆప్షన్ లేదు అని యాక్సెప్ట్ చేసి నువ్వు సాటిస్ఫై అయ్యావు అనుకో, అంటే ఓకే పెయిన్ కదా ఏం కాదులే తట్టుకుందాం, దీన్ని ఎలాగో చేసుకుందాం, నువ్వు సాటిస్ఫై అయ్యి ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి మాకు అక్కడ మేము నవ్వుకుంటూ జోవియల్ గా వెళ్ళడం అంతే. మేము జోవియల్ గా వెళ్ళిపోవడం స్టార్ట్ చేసేసినాం. అప్పుడు ఏమైందంటే మాకు తెలియకుండానే వెళ్ళిపోయింది, రీచ్ అయిపోయినాం తెలియకుండానే. ఎప్పుడైతే మేము ఏడ్చుకుంటా ఉన్నాం అనుకో, నువ్వు జర్నీ చేయాల్సిందే కానీ నువ్వు బేసిక్ కూడా ఎంజాయ్ చేయలేకపోయినావే. ఇప్పుడు చూడు, ఒకసారి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చాక నాకు ఏమనిపించింది అంటే, అరే నేను ఎంత కంఫర్ట్ జోన్ లో ఉన్నాను, రాళ్ల మీద పడుకున్నాము, అసలు రప్పల మీద నడుచుకుంటా వెళ్ళినాము, అసలు ఏ మృగం వస్తుందో ఏంటో కూడా తెలియకుండా కుక్కల మధ్యలో అంతా కూడా నడుచుకుంటా వెళ్ళాము. అలాంటిది ఏమీ లేకుండా ఎంత కంఫర్టబుల్ లైఫ్ లో ఉన్నామని రియలైజేషన్ వచ్చింది నాకు. అరే ఆదిమానవుల కాలంలో లేవురా మనము, నిజంగా చాలా మంచి సెక్యూర్ లైఫ్ లో ఉన్నాం, మనం ఏదన్నా చేయాలనుకున్నా మనం ఇప్పుడు చెయ్యొచ్చు అని అనిపించింది నాకైతే. సో నేను అప్పటి నుంచి ఇంకొంచెం యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా వర్క్ చేస్తున్నా. ఈడ ఏమైతుందంటే మనం చిన్నప్పుడు పెద్ద అయితే బాగుంటది, మనం అది చేయొచ్చు ఇది చేయొచ్చు అనుకుంటా పోతాం. పెద్దయ్యాక ఏమైతుందంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. అమ్మ నీకు ఉంది, నాకు ఉంది, కీర్తికి ఉంది, సాయికి ఉంది, పెద్ద మనిషికి ఉంది, ఇక్కడ ఎవ్వరికి తగ్గ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి.
ఇప్పుడు మీరేమమ్మా ఒక దగ్గర కూర్చునేసి మీరు చెప్తారు ఈ మాట అంటారేమో, నేను అసలు ఒక ఫ్యామిలీ కూడా కాదు, దగ్గర 200 ఫ్యామిలీలు చూసుకోవాలి నేనైతే. ఎవడి కష్టాలు ఇక్కడ వాళ్ళకు ఉన్నాయి, ఎవ్వరు సుఖంగా లేరు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, ఒక వయసు అయిపోయిన తర్వాత పెద్ద అయ్యే కొద్దీ నేను 1,00,000 రూపాయలు వచ్చినా కూడా సంతోషం అనేది ఉండదు. ఎప్పుడు నా అవసరాలు పెరిగిపోయినప్పుడు నేను అవసరాలు అనేది తగ్గించుకున్నా. ఇప్పుడు చూడు, మేము వెళ్ళాము మంచిగా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళాము, పులిహోరలో దద్దోజనమో ఏమో తినకుండా, ప్రసాదాలకో దేనికో. అరే నేను అది అనట్లేదురా, నేను మామూలుగా చెప్తున్నాను. పులిహోరనో ప్రసాదమో ఏదో ఒకటి అనుకునో వెళ్తాను అనుకో, ఏం కాదు. నాకు ఇక్కడ బిర్యానీ దొరికితే బాగున్ను అంటే నువ్వు ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నావు. దానివల్ల ఏమైతుందంటే నీ రియాలిటీ ఇక్కడ రీచ్ అవ్వట్లా, పెయిన్ లోనే ఉంటున్నావు. సో నేను మైండ్ ని ఒక ఏజ్ లో ఆపేసా, అంటే కాలేజ్ స్కూల్ లైఫ్ లో ఆపేసి నాకు అప్పుడు ఒక 5,000 ఉంటే చాలు, నేను లైఫ్ ని ఎంజాయ్ చేస్తా అనుకునే ఏజ్ కాబట్టి నేను ఇప్పుడు కూడా అలాగే ఉంటా కదా. నేను అబద్ధం చెప్పట్లే, కావాలంటే సాయిని అడుగు. 5,000 ఉన్నా నేను నెలంతా హ్యాపీగా ఉంటా. 5,000 ఉన్నా ఖర్చు అవుతుందా సాయి? నాకు అసలు అస్సలు రూపాయి నాకు అసలు ఏం ఖర్చు ఉండదు. ఫుడ్ తప్ప ఏముండదు. ఫుడ్ కూడా చాలా నార్మల్ ఫుడ్ ఉంటుంది, స్పెషల్ ఫుడ్స్ అట్లాంటివి ఏం కూడా ఉండవు, మెయింటెనెన్స్ లో ఉండవు, ఏం ఉండవు. బట్టలకు కూడా వీళ్ళకి ఏదైనా పోతాను కానీ మాక్సిమం నేను కొనను. సో వీళ్ళది ఏదైనా మిగిలిపోతే వీళ్ళకి నష్టం రాకూడదని మళ్ళీ అదైనా తీసుకుంటాను తప్ప ఏం ఉండదు. సో ఇక్కడ ఏంది అంటే మనకి నువ్వు ఏం యాక్సెప్ట్ చేస్తున్నావు, నీ థాట్స్ ని నువ్వు ఎక్కువ జనాల మీద ఇష్టం పెంచుకుంటున్నావు, నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నావు, నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు. నువ్వు మైండ్ అక్కడ ఆపేయి. చాలా మంది యోగులు వీళ్ళని చూసారా, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదంటే, ఎక్కడైతే ఎన్లైట్మెంట్ వచ్చింటుందో, అంటే వాళ్ళు ఎక్కడైతే ఏ ఏజ్ లో రియలైజ్ అయిపోయింటారో వాళ్ళ బ్రెయిన్ అక్కడ ఆగిపోయింటది తెలుసా. చిన్నపిల్లల మెంటాలిటీ అంటారే, వాళ్ళు 20-25లోనే ఆగిపోయింటారు, కానీ వాళ్ళ వయసు ఎక్కువైతుంటది అంతే, చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నేను కూడా అట్లే ఉన్నా. నాకు నెలకి ఒక 5-6 వేలు చేతికి మిగిలితే చాలు, మిగిలిన వెళ్ళిపోతే నాకు కూడా ఏం అవసరం లేదు, నేను ఎంజాయ్ చేస్తా, హ్యాపీగా ఉంటా. సో ఇక్కడ అది చూసావా ఎలా అరుస్తుందో శిశురాణి జానం. సో మీరు ఏం చేస్తారంటే, అనవసరమైన వాళ్ళు ఇలాగన్నారు వీళ్ళు ఇలాగన్నారు, ఏదో జరిగింది, వీళ్ళు ఇట్లా మాట్లాడుకున్నారు, వాళ్ళంతా మీకు అనవసరం. వాళ్ళు ఎవరు అసలు? మీకు తిండి పెడుతున్నారా, ఏదైనా చేస్తున్నారా? ఓమ్మ మా ఇంట్లో వాళ్ళు తిండి పెడుతున్నారు అంటారేమో. నువ్వు సంతోషం నాకు అంటే అన్ని బానే ఉంటాయి. నీ సంతోషం కోరుకోని వాళ్ళు, నీ గురించి ఆలోచించిన వాళ్ళ గురించి, గోతులు దవ్వే వాళ్ళ గురించి అనవసరంగా నువ్వు టైం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఇచ్చేసి వాళ్ళ గురించి ఆలోచించి అసలైన టైం ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు. ఇక్కడ మనం ఒక జర్నీకి వచ్చాం, ఆ జర్నీ త్వరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలా. ఇప్పుడేం లేదు, మాట్లాడబోతే 10 మందే, ఆ 10 మంది అవో నిజం. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఒక్క నిమిషం. నేను చెప్తా. ఏంటి అంటే, నాకు ఒక కమెంట్ వచ్చింది ఈ మధ్య. ఒక బ్లడ్ ఒకరికి చాలా ఎమర్జెన్సీ అయ్యి కర్నూలులో ఒక కమెంట్ వచ్చింది. నువ్వు ఉన్నావు కదా అప్పుడు, నేను మాట్లాడినప్పుడు. అర్జున్ రెడ్డి లెవెల్లో ఉంటది అది విన్నప్పుడు ఎవరికైనా. ఏంటంటే ఫోన్ చేసి కింద కమెంట్ అయితే వాళ్ళకి అర్జెంట్ ఉంది, పేషెంట్ ఎట్లా అంటే వాళ్ళ నాన్న పడిపోయారు, దానివల్ల బ్లడ్ క్లాట్ అయింది అండ్ బ్లడ్ కూడా ఎక్కువ పోయింది, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఈ రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటేనే వాళ్ళ ఎలాంటిది, వాళ్ళ కండిషన్ ఎంత హెల్త్ అంటే పూర్ కండిషన్ అనేది అర్థమైండాలి కదా. సో నేను మాట్లాడాను, సరే అని చెప్పి పోస్ట్ పెట్టాను. ఆ టైంకి ఒక్కరే వెళ్లారంట సాయంత్రము. ఇంకొకరు ఏదన్నా ఉన్నా కూడా మీరు దొరకపోతే చెప్పండి, నేను పెడతాను అని చెప్పిన, వీడియో పెడతాను అని చెప్పా. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే ఎక్స్చేంజ్ కి ఎనీ బ్లడ్ గ్రూప్ అంటారు అనమాట. సో వాళ్ళు ఏదైనా బ్లడ్ గ్రూప్ అయినా పర్లేదు యాక్సెప్ట్ చేస్తామంటే సరే అని చెప్పేసి బ్లడ్ గ్రూప్ ఒకటి వచ్చేసి చెప్పారు. వాడెవడో కమెంట్ ఏమని పెట్టాడు తెలుసా, ఎర్రి పూ అని పెట్టి అనుకున్నామే. ఏదంటే వాడి ప్రొఫైల్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా నెంబర్ ఉన్నింది, వాడి ఫ్రెండ్ కి ఎవడికో ఇచ్చున్నాడు. కాల్ చేసి అసలు వాడు చెప్పేంత వరకు కూడా వినలా, కాల్ చేసి ఎర్రి అనేసే మాట్లాడి డైరెక్ట్ గానే అని
ఎట్లా కనబడుతున్నాం రా నీకు? డాక్టర్తో మాట్లాడనే మినిమం సెన్స్ లేదా? ఒక పేషెంట్ అక్కడ చచ్చిపోతా ఉంటే నీ ఎర్రి కథలకి నీకు ఇది అవసరమా అని చెప్పేసి అంటే ఎక్స్పెక్ట్ చేయాలి నా నుంచి ఆ మాటలు. వాడు అనేసాడు కదా, మనం ఏడ్చుకుంటానో బాధపడుతూనే ఏదోలే ఎవడో అన్నాడు బ్లాక్ చేసేస్తాం అనుకున్నాడు. వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం సారీ మేడం, అదే ఎవడికి చెప్తానో మినిమం సెన్స్ లేదారా నీకు? మళ్ళీ పోస్టులు పెట్టినో బిడ్డలతోటి ఇట్లనారా నువ్వు మాట్లాడేది, అది ఇదని పెట్టేసరికి మళ్ళీ పాలిటిక్స్ కనిపిస్తుంది. ఎవడరా నీకు ఇది ఇట్లా అనేసరికి మేడం అట్లా కాదు మేడం, మీరు అట్లా పెట్టేసి ఎవడరా నీకు చెప్పింది, ఎవడరా అట్లా పెట్టకూడదని చెప్పింది అని నేసుకుంటే నాకు తెలియదు మేడం, సారీ మేడం అని మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ జనాలందరూ మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వెనక మాట్లాడతారు. నువ్వు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడితే నీ దగ్గర మాట్లాడేంత ధైర్యం లేదు. ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయదాన్ని. ప్రతి ఒక్కళ్ళకి పోయేసి నీ ఇక్కడ సోషల్ మీడియా మాత్రమే కాదు నేను చెప్పేది, ఇది నీ చుట్టుపక్కల జరిగేవే. ఒకటి గుర్తుపెట్టుకో, మన ఇంట్లో వాళ్ళే అయితే ఎట్లా మేడం అంటే గొప్ప యుద్ధాలు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళతోటి అయిన వాళ్ళతోటే జరుగుతాయి, బయట వాళ్ళతో జరగవు. వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు యాక్సెప్ట్ చేయి. వాళ్ళ నుంచి ఇంట్లో వాళ్ళ నుంచి చుట్టుపక్కల వాళ్ళ నుంచి సపోర్ట్ నువ్వు కోరుకోవద్దు. అది రాదు. ఓకే, అది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రియలైజ్ అవ్వు. అండ్ ఏదో చెప్దామనుకున్నా. సో నీ థాట్స్ ని నువ్వు ఎప్పుడైతే నీ చిన్నప్పుడు ఇది ఉంటే చాలని చిన్న దాన్ని నువ్వు ఇష్టపడేదే ఉండేది చూసావా, అదే లైఫ్, అదే రియల్ లైఫ్. నువ్వు స్ట్రగుల్ అవ్వు, నీ వాళ్ళ కోసం ఏదైనా చెయ్యి, ఎంతైనా చెయ్యి, కానీ నీ కోసం చిన్న వాటిని నువ్వు ఇష్టపడడం స్టార్ట్ చేయి. నువ్వు దాంతో సాటిస్ఫై అవ్వడం స్టార్ట్ చేయి. మనం ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోతాం. మాక్సిమం 30-35 ఉన్న వాళ్ళమే ఇక్కడ, 25 ఏళ్ళు మహా అంటే. మనం ఇంకో 30-35 ఏళ్ళు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే టైంకి లైఫ్ ఎంజాయ్ చేసిపోవాలి. లైఫ్ ఎంజాయ్ అంటే నువ్వు ఎన్ని కోట్లు నగలేసుకున్నావు, ఎంతెంత కట్టుకున్నావు, ఇది పక్కన పెట్టు. నువ్వు ఎంత సాటిస్ఫైడ్ గా బతికినావు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా ఉండవో నీ హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా ఉండవు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడీస్, థైరాయిడ్ అయి ఉండొచ్చు, మూడ్ స్వింగ్స్ అయి ఉండొచ్చు, నీ ప్రీ డయాబెటిక్ లాంటివి, షుగర్ కంట్రోల్ లేకపోవడం అయి ఉండొచ్చు, ఫ్యాటీ లివర్ అయి ఉండొచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్ అనేది హై అనేది అయిపోవడం అవ్వచ్చు, బీపీ అయి ఉండొచ్చు. ఇట్లాంటివి ఏమి కూడా కంట్రోల్లో లేకుండా ఉంటాయి. నువ్వు హ్యాపీగా లైఫ్ ని యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయి. నీ థాట్స్ ఎప్పుడైతే బాగుంటాయో నువ్వు చాలా 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 ఆనందంగా ఉంటావు. నీకు ఏ ఆరోగ్య సమస్య కూడా రాదు, వచ్చినా నువ్వు తట్టుకోగలుగుతావు. నీకు అర్థమవుతుందా? ఈవిడికైతే అన్ని దిక్కుమాలిన రోగాలు వచ్చేవి, ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది. ఎందుకంటే ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు చూడు ఏదో ఒకటి జబ్బు పెట్టుకొచ్చేది, ఏదో ఒకటి. అది పట్టింది, ఇది పట్టింది, ఇలా అయింది, అలా అయింది. మా ఆయన కొట్టేశాడు, సారీ మా ఆయన్ని కొట్టేశాను, అదేలే కొట్టేశాడు కాదు, బై మిస్టేక్ చెప్పాను, మా ఆయన్ని కొట్టేశాను, ఇంకా ఎక్కువ బాధలో ఏడుస్తున్నాను. సో ఇలాంటివి చెప్పేదనమాట. రిలాక్స్డ్ ఉండు, ఏం కాదు. నీ థాట్ ప్రాసెస్ నువ్వు ఎంత ఏదే వాళ్ళు ఉండనీరు, నువ్వు ఉండంటున్నా. నీ టాస్క్ అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాబ్లం వచ్చినా రూట్ కాజ్ ఏంటి అని ఆలోచించు. నేను అసలు ఎందుకు ఆలోచిస్తున్నాను, జనాలు ఏంటి తెలుసా సమస్య, అసలు దేనికి బాధపడాలో, దేనికి ఏడవాలో, దేనికి ఆలోచించాలో తెలియట్లేదు. B12 వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటాయి తెలుసా. అవి ఉన్నప్పుడు విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కీర్తి మనిషి ఏందో పెట్టుకుంటాడు, అసలు సంబంధం లేకుండా ఆలోచిస్తుంటాడు. పీసీఓడి, థైరాయిడ్ ఉంటాయి. అది ఎట్లా అంటే కాసేపు బాధపడమ్మా అంటది. మెనోపాజ్ ఉంటది. నువ్వు అలా సైలెంట్ ఉండకూడదు నాన్న, కొద్దిసేపు ఏడు అంటది. ఈస్ట్రోజన్, ఇవన్నీ కార్టిజాల్, ఇట్లాంటి వాటివన్నిటి వల్ల ఏమైతుందంటే ఆ మూడ్ స్వింగ్స్ అనేది చాలా హైలో ఉంటాయి. నీకు అన్ని భలే ఉంటాయి, అన్ని కొనిపించేస్తావు. సో నువ్వు ఎక్కువ ఆలోచించే కొద్దీ నీ పక్కరోళ్ళ దాన్ని నువ్వు ఇంకొంచెం గెలిపించినట్లే కానీ నీకు ఎలాంటి ఉపయోగం లేదు. హ్యాపీగా వద్దు. నేను ఆల్రెడీ 4 కొనుక్కున్నాను. హ్యాపీగా వద్దు కాదువే, ఇప్పుడు ప్రతిదీ అన్ని ఇస్తుంది తీసుకోవని. నేను అవి పోకుంటే తీసుకుంటా అన్నా. ఆగు పాపం. ఏంది, నేను ఆల్రెడీ 4 పక్కన పెట్టింది, ఇంకా వేస్తుంది నా లిస్ట్ లో. నువ్వు బొక్క కారు తీరే హమ్కో ఎలా అంట చూడు. నేను ఆల్రెడీ 4 చీరలు కొనుక్కున్నా. చెప్తా, అన్ని చెప్తా. సరే, సో ఒకసారి కనీసం నువ్వైనా ఆలోచించు. దేనికోసం ఆలోచిస్తున్నావు, దేనికోసం బాధపడుతున్నావు, అదంత అవసరమా?
అంత ఆలోచించాల్సిన అవసరం ఉందా? నీకు ఇష్టమైన పని ఏదో ఒకటి చెయ్యి. అంతగా పని లేకపోతే వంట చెయ్యి. తినమని మాత్రం ఇంట్లో ఎవరిని ప్రెషర్ చేయకండి. కొత్తగా ఏమన్నా ప్రయత్నించండి. ఆలోచనలు అనేవి మనల్ని విపరీతంగా రూల్ చేస్తాయి. ఓ షెట్, వాళ్ళకు కూడా తెలిసిపోయిందా నిజాలు ఏంటని? గిరి ప్రదక్షిణ మాత్రం నిజంగానే నాలో చాలా చేంజ్ తెచ్చింది. అరే నేను ఎంత హ్యాపీగా ఉన్న లైఫ్, నేను నిజంగా చెప్తున్నా, దేవుడికి ఇది చెప్పచ్చో చెప్పకూడదో. నేను పూజ చేసుకునేటప్పుడు కూడా ఒకటే అడిగా, పూజ ఎందుకు చేసుకున్నారని అడిగారు చాలా మంది. రాకేత్ పూజ ఆరా క్లెన్సింగ్ కి. ఆరా అంటే ఏంటంటే, ఇప్పుడు నీకు ఒక ఆరా ఉంటది. ఇది కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. అది నేను ఎవ్రీడే అందరి హెల్త్ ప్రాబ్లమ్స్ విని 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 ఈవెన్ నా ఎనర్జీ కూడా డ్రైన్ అవుతుంటది, నా ఆరా కూడా తగ్గుతూ ఉంటది. సో ఆరా అనేది పెరగాలంటే ఫస్ట్ ఏంటంటే నీ థాట్స్ బాగుండాలి, నీ హ్యాబిట్స్ బాగుండాలి, ఈవెన్ ఎక్సర్సైజ్ ఇట్లాంటివన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి అందులో ఒక ప్రాసెస్ ఏంటంటే ఆరా క్లెన్సింగ్ కి ప్రాణాయామం ఇలాంటివన్నీ, కొన్ని క్రియాయోగా ఇట్లాంటివన్నీ ఎలా ఉంటాయో సేమ్ థింగ్ నీకు ఒక ఇలాంటి ప్లేసెస్ కి, కాళహస్తి లాంటి హై వైబ్రేషన్ ఉన్న ప్లేసెస్ కి కూడా వెళ్ళడం వల్ల కూడా నీ ఆరా అనేది క్లీన్ అవుతుంది, నీకు ఎనర్జీ అనేది ఇంకాస్త ఇంప్రూవ్ అవుతుంది. సో అప్పుడప్పుడు పోవాలా, దానికోసం అని చెప్పేసి పోయొచ్చేది. నేను అప్పుడు పోయినా, నేను ఒకటే కోరుకున్నా, ఏంటంటే అమలా కూడా వచ్చింది కదా విద్యాశ్రమంది, అమలాకు కూడా కొంచెం కౌన్సిలింగ్ అట్లా ఇచ్చి అమలాకు ఒకటే చెప్పా, మనకు అసలు జాతకాలు అనేవి ఉండవు అమలా, మనం దేవుడి సేవలాగా ఇది సేవకు పెట్టేసుకున్నాం మన లైఫ్ ని, మనకు అసలు జాతకాలు అనేవి ఉండవు, టైం బాగుంటది ఇది పెట్టుకోవద్దు, అసలు మొత్తం ఏమన్నా ఆయనే చూసుకుంటాడు. నువ్వు ఇప్పుడు ఎలాగైతే మనం ఒక ఫ్రీగా ఏమొద్దు, నువ్వేం చెప్తే ఆ పని చేస్తాం స్వామి అని ఎట్లయితే ఉన్నామో మనం అదే మైండ్ తో ఉంటే చాలు, దేవుడు వద్దన్నా చేయాల్సిన మంచి ఆయనే చేసేస్తాడు. అమలా కూడా నిజంగా, అందుకనే అమ్మాయికి అంత సపోర్ట్ చేస్తాను నేను. బాగా కలిసిపోతుంది. నీ జడ ఒకటే. సో నేనేం అడిగానంటే గిరి ప్రదక్షిణ తర్వాత కూడా, స్వామి నాకేం వద్దు, నేనేం అడగను, నాకేం కావాలన్నా నువ్వే చూసుకో, ఏది మంచి ఏది చెడ్డ నువ్వే చూసుకో, నాకు తెలీదు, కానీ నీ సర్వెంట్ గా అంటే నీ సేవకురాలుగా నన్ను అనుకొని నువ్వు ఎవరిని పంపించినా నేను వాళ్ళకి సేవ చేస్తా, లైక్ సపోర్ట్ చేస్తా, ప్రాబ్లం ఉంది ఏదన్నా ఉన్నా, బట్ అది నాకు చేసే కెపాసిటీని పెంచు అని. ఒకరు ప్రాబ్లం వచ్చారు, అది తీర్చే కెపాసిటీని నాకు ఇవ్వు. ఇప్పుడు చాలా మంది చూడు, హెల్ప్ చేసిన తర్వాత నిన్న దేవుడిని మొక్కుకున్నానండి, దేవుడి రూపంలోనే మీరు వస్తున్నారు. సో ఆయన సేవకురాలుగా లేకుంటే ఆమె దేవుడిది సేవకురాలుగా నేను ఉంటాను, నన్ను అపాయింట్ చేసుకో, ఇలాగే కంటిన్యూ చేయి. ఇప్పుడు ఎంతమందికి ఏదో చేస్తున్నావు, దానికి మించి డబుల్ చేసే కెపాసిటీ ఇవ్వు, నాకేం వద్దు లైఫ్ లో, నువ్వేం చెప్తే అది చేస్తా అని మొక్కుకున్నా, అంతే. సో నాకు గిరి ప్రదక్షిణ అనేది చాలా 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 హ్యాపీగా అనిపించింది. లైఫ్ లో ఇంకాస్త హ్యాపీగా ఉందాం అనిపించింది, పీస్ఫుల్ గా. నాకు నా జాతకంలో ఒకటే లేదు కీర్తి, నాకు లైఫ్ లో అన్ని దొరుకుతాయి, మనశ్శాంతి అనేది ఉండదు. అది నాకు నువ్వు లేని దానికోసం వెతుకుతున్నావు అన్నాడు చంటి అన్న. అప్పుడు నేనేం చేశాను తెలుసా, వెతకడం ఆపేసి నాకేమేం లైఫ్ లో ఉందన్నాడో అది వదిలేసా. అంటే డబ్బు, లగ్జరీస్ ఇట్లాంటివన్నీ కూడా నీకు ఉంటాయి కదా, నీకు ఇది ఉండదు అని ఏదైతే అన్నాడో అవన్నీ వదిలేసాను అందరికి. ఇప్పుడు నాకు మనశ్శాంతి ఎందుకు రాదో చూస్తా పెట్టుకుందా. సో ఇప్పుడు ఏంటి, చిన్న చిన్న వాటికి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశా. ఇప్పుడు చూడు హ్యాపీగా రిలాక్స్, నా పని ఏదైనా అది నా పని చేయాల్సింది కరెక్ట్ గా చేసుకుంటాను, పూటకు తింటాను, ప్రశాంతంగా నిద్రపోతాను. మిగిలిన ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసేప్పుడు నాకేం అవసరం లేదు, నేను వెళ్తాను, నాకు వెళ్తానే టైం సరిపోద్ది, ఏం అవసరం లేదు, కొత్తగా ప్రాబ్లమ్స్ ఇవ్వకండి అని చెప్తాను. సో ఇక్కడ నాకు 10th క్లాస్లో ఏ మైండ్ సెట్ ఉందో అంతే, నాకు దాని మించి నాకు ఇంకేం వద్దు అని అనుకునేసా, ఫిక్స్ అయిపోయినా. మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రాబ్లం రిపీట్ గా అవుతున్నప్పుడు, నాకు ఏ సమస్య ఉందో నాకు అర్థం కావట్లేదు, జనాలే నన్ను ఇరిటేట్ చేస్తున్నారు, లేకపోతే నేను ఏదేదో ఆలోచిస్తున్నాను, భయపడుతున్నాను, యాంగ్జైటీ ఫేస్ చేస్తున్నాను అనుకునే వాళ్ళకి 1-2 సార్లు ఆలోచించుకోండి, అసలు అంత ఆలోచించాల్సిన విషయమా అది, నేను బాధపడాలా, అవసరమా, అవసరం లేదు, అండ్ నేను నిజంగా దేనికి బాధపడాలి. లైఫ్ లో మీకు అన్ని వచ్చుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి మహితా
రీసెంట్ గా లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయింది. ఆల్మోస్ట్ ఇది 4వ నెల. నిజంగా చెప్పాలంటే నేను ఆ అమ్మాయికి ఏమీ నేర్పించలేదు. నేను నేర్పించింది 2 నెలలే. కానీ అమ్మాయి మీతో ఉంటే నాకు ఆ వైబ్ అనేది నాకు మంచిగా ఉంది, పాజిటివ్ అనే దానికోసం వేరే వాళ్ళకి ఫీజు కడుతుంది అంతే. ఆ పాప ఎడ్యుకేషన్ ఫీజు కట్టుకుంటుంది. అమ్మాయి ఎంత తగ్గింది తెలుసా? ఈ 3 months లోనే 15 కేజీలేమో తగ్గింది అమ్మాయి. 15 కేజీలు తగ్గింది. ఫోటో చూపిస్తే సాయం అవుతుంది. పైగా సైకలాజికల్ గా అమ్మాయి ఎట్లా అంటే ఇంట్లో వాళ్ళు ఇంక చనిపోతుందేమో, మన లోకంలోకి రాదేమో అనుకున్నారు. అమ్మాయికి అన్నీ ఉన్నాయి, కానీ అన్ని జనాలు ఇచ్చిన యాంగ్జైటీకి, భయాలకి, ఓవర్ థింకింగ్ కి అమ్మాయి ఇంకా నేను ఇంతే అని అనుకుందనమాట. ఎప్పుడైతే ఆ సర్కిల్ నుంచి, ఆ థాట్స్ నుంచి బయటకు వచ్చి హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేసిందో అన్ని మారిపోయినాయి లైఫ్ లో. చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. సో ఈవెన్ ఇంకొకళ్ళు కూడా ఒకరున్నారు మనకి సపోర్టర్, డోనర్. తను ఆ అమ్మాయి ఎట్లా అంటే తనకు లైఫ్ లో అన్నీ ఉన్నాయి, చాలా మంచి మనసు. కానీ ఎవరెవరో అనే ఒక చిన్న మాటలకి అవి పట్టుకొని వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ తను సైకలాజికల్ గా చాలా ఇల్లు అయిపోయింది. అమ్మాయికి కూడా నేను అదే చెప్పాను. తనకు కూడా మీకు ఏమైతే ఉందో దేవుడు సపోర్ట్ చేసే, అంటే హెల్ప్ చేసే కెపాసిటీ ఇచ్చాడు. మనసు రాదు తెలుసా, డబ్బులున్నా కూడా ఆ మనసు ఇచ్చాడు. అండ్ మంచి బిడ్డల్ని ఇచ్చాడు, మంచి అర్థం చేసుకున్న భర్తనిచ్చాడు, ఒక మంచి ప్రొఫెషన్ ఉంది. ఇంకేం కావాలా? వాపే భర్తానంగానే ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఇంకేం కావాలి? సో ఎవరో 4-5 మాటలు అంటే ఆ మాటలని మాత్రం పట్టుకొని అదొక్కటే అనుకుంటే ఎట్లా? అన్నిటికంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరికి సపోర్ట్ చేస్తాడు తెలుసా? హై గ్రాటిట్యూడ్. ఎవరికైతే ఎక్కువ గ్రాటిట్యూడ్ అనేది ఉంటుందో, అంటే నా కోసం ఇది జరిగింది, చేశారు, నాకుంది, ఇది చాలు, తృప్తి, అవతల మనకేదో చేశారని చెప్పి ఒక చిన్న కృతజ్ఞతాభావం, అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. దేవుడు మనకి ఏవైతే ఇవ్వలేదో అది ఆలోచించడం పక్కన పడేసి ఏదైతే ఇచ్చాడో దానికి కృతజ్ఞతగా ఉండడం స్టార్ట్ చేస్తే తెలియకుండా లైఫ్ లో అన్ని వచ్చేస్తాయి. ఏం పెద్ద మనిషి రమేష్, నిజంగా రమేష్ అన్న కాదు, నీకు కూడా అన్నేనా? నా క్లాస్మేట్ రమేష్ అనాలి. సిఆర్ అయితే నా క్లాస్మేట్ రమేష్ రమేష్ అన్న అన్ని చేశాడు. ఎంత నీకంటే పొడుగుంటే మాత్రం అదే మధ్యలో అక్కడ జస్ట్ ఇలా ఉంటది కొండ, ఇలా ఉంటది, భలే ఉంటది. రేపే వెళ్ళిపోదాం. కాదు, మీరు రేపు ఉన్నారంటే రేపే, అలా ఏం లేదు. కాదు, మధ్యలో కట్టి తీసుకొని చేసుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు. ఏం చేస్తున్నావు అంటే అలా ఆడబడితే అడుగు కూర్చున్నారు, కట్టి రెడీ చేసుకుంటున్నారు. కట్టి తీసుకొని పెద్ద కట్టి మీరు నెమ్మదిగా నడిస్తే పుల్లులు ఉంటాయి, నిద్రపోతానే కీర్తులు. నేను కాసేపు అయిన తర్వాత చూసుకుంటే నా చుట్టుపక్కల ఎవరు లేరు. ఏదో కీర్తి ఎప్పుడు వెళ్ళిపోయాడు అది ముందుకి, రమేష్ తో కట్టితో పాటు వెళ్ళిపోతుంది. కూర్చున్నామా, మేము ముగ్గురమే కూర్చున్నాం. ఇంకా కాడ పండుకుంది, అంత దూరంలో పండుకుంది. ఆమె లెక్క తెల్ల కీర్తి తెల్ల కనపడుతుందంటే సాయి వెళ్ళిపోతామా. నిజంగా గిరి ప్రదక్షిణ మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా థాట్ ప్రాసెస్ మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. అంటే వచ్చేసిన తర్వాత అరే నేను ఇంత హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను రా, నేను ఇంకా లేని దాని గురించి అస్సలు ఆలోచించకూడదు, ఇంకా మంచిగా ఉంటది అన్నట్లు ఆలోచించడం స్టార్ట్ చేశా. సో ఈ శారీస్ మీకు అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఎలాగో చూసారు కాబట్టి. సో ఇవి 3-5 శారీస్ చెప్పినాను కదా, 3500 మళ్ళీ ఇంక్రీజ్ చేసిన శారీస్ కూడా మేము గోజారి తల్లి తక్కువకి తీసుకొచ్చినాం, 3500 రూపాయలది. అండ్ అది కూడా ఇంకో బంపర్ ఆఫర్ పట్టుకొచ్చినాం మీకు. లాస్ట్ టైం వచ్చేసి 1700, ఇప్పుడు 1200. లాస్ట్ టైం సేల్ కొనిన వాళ్ళు గుర్తుంటది మీకు. ఇది క్లియరెన్స్ సేల్ అంట. ఇవి ఇన్ని పెట్టారు. 1700 మనకు ముందు పంపించింది. 1600 రూపాయలు మనం 100 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుని 1700 సేల్ చేసినాం. అది 1200. ఇప్పుడు 1200 గానే ఇచ్చేస్తున్నాం మీకు. ఎందుకంటే చాలా కొన్నారబ్బా ఇప్పటికే దీన్ని. ఇది 4th బ్యాచ్. సో అక్కడ మిగిలింది పక్కన పెట్టింటే వీటితో పాటు ఇచ్చేయండి, మా వాళ్ళకి ఇచ్చేస్తామని అది కూడా తెచ్చేసినాం. సో కావాల్సిన వాళ్ళు 7019300375 కి వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అండ్ దయచేసి థాట్స్ కి గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచనే దేవుడు దెయ్యం. మీరు ఎట్లా ఆలోచిస్తే అట్లనే ఉంటది మీ మనసు గాని, మీ హ్యాబిట్స్ కానీ, ఆర్ ఎల్స్ మీ లైఫ్ కానీ. ఏం కాదు, ఈ రోజు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. రేపు చూసుకుందాం, రేపు మానే అవుతుంది. మీరు ఎక్కువ ఆలోచించే కొద్దీ అలాగే జరుగుతుంటది, అదే నెగిటివ్ గా.
సో ఈ ఎమోషన్ ని రేపటికి క్యారీ చేయొద్దు. ఓకే, ఇంకేమైనా చెప్పాలా? అంతే కదా, మనకు విలువ వినాలని. బాగా ఫిట్ గా ప్రిపేర్ అవుతావా? కానీ నేను మాత్రం నాకు మాత్రం అర్థమైంది, నేను నిజంగానే ఫిట్ గానే ఉన్నాను. ఎందుకంటే వచ్చిన తర్వాత నుంచి కాలు నొప్పులు లేవు, ఏం లేవు. నేను ఫిట్టే ఉన్నానులే అని చెప్పి ఒక పెద్ద మనిషి నేను, మన ఇద్దరం సూపర్ ఉన్నాం. మీరిద్దరు రోగిష్టి మొహాలారా. అవును, మేము పడుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం, స్టార్ట్ చేసుకున్నాం. మీరే ఎక్కడ పులులకు భయపడి ఆగకుండా కట్టడికే పరిగెత్తారు. దానికి పెద్ద మనిషి మేమేం చేసినాం, అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ రోడ్డు మీద పడుకుంటా వచ్చినాం. అసలు పౌర్ణమి ఎంత బాగుంది, నీట్ గా. సో అండ్ ఇంకొకటి, ఎవరైనా కాళహస్తి వెళ్తుంటే మీకు ఒక 3 ప్లేసెస్ చెప్తా. వీటికి మాత్రం ఖచ్చితంగా పోండి. ఇది ఎవరు కూడా చెప్పరు అక్కడ సరిగ్గా. వేడెం అమ్మవారి చాలా పవర్ఫుల్ కాళీ టెంపుల్. రెండోది వచ్చేసి కాలభైరవ టెంపుల్. మూడోది వచ్చేసి మనం ఆ రామ సముద్రమా అదేంటివి మనం పోయింది స్టార్టింగ్ లాస్ట్ లో ఆ వీడియో దగ్గర శివుడిది రామాపురం దగ్గర నీకు ఆ పెద్ద శివుడిది అయినచ్చు, ఒక అరుంధతి లెవెల్లో ఉంటది మీకు. అండ్ ఎదురుగా శివుడిది, ఆ వాటర్ది ఎక్సలెంట్ గా ఉంటది. కాళహస్తి సరౌండింగ్స్ లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఫోటో షూట్స్ అక్కడ వెళ్ళండి, అత్యద్భుతంగా ఉంటది. సో బాయ్. ఎక్కువ ఆలోచించకండి. సన్సెట్ భలే ఉంటది, పొద్దున్నే కాదు, సన్సెట్ జరుగుతుంది అక్కడ. ఫొటోస్ కి కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అని బాధపడుతుంది. చెప్పు బాయ్ చెప్పు.